16,000 చిల్లర పోస్టుల్లో. ఎంత దుర్మార్గం అంటే 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేసేప్పుడు స్పోర్ట్స్ కోటా కింద, అంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడల్ని పిల్లల దగ్గర నుంచి చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి అందరిలో క్రీడాతత్వాన్ని ప్రోత్సహించేదానికి, నైపుణ్యాలను వెలికితీసేదానికి 2% క్రీడాకారుల కోటాలో అన్ని ఉద్యోగాల్లో రాత పరీక్షల్లో పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ కోటాని ఇవ్వాలి. అది జీవో 2012. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఒకరోజు ముందు 19వ తారీఖున 2024లో ఓ జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 47, తర్వాత జీవో నెంబర్ 4, ఈ 2 ఇచ్చారు. అటు ఏంటి అంటే 1% పెంచి 3% స్పోర్ట్స్ కోటా అంట. అసలు పడిపోతారు విలేకరులు, ఇక్కడ నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ కానీ డిఎస్సి కానీ పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. పరీక్ష రాయక్కర్లేదంట. 3,30,000 మందిలోంచి కాదు తీసేది, దొడ్డిదారుల నుంచి వెనకో తలుపు తీస్తారు. తలుపు తీసి దాంట్లోంచి దొంగ సర్టిఫికెటా, అది మంచి సర్టిఫికెటా, నిజమైన ఈ ఆటగాడా అనేది లేదు. 29 ఆటలుంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. 67 ఆటలుగా ఆ జీవో నెంబర్ 4. 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్ల సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేయడానికి స్పోర్ట్స్ కోటా అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజేవి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట.